సరదా అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? మీకు బడ్జెటే రాలేదు, ఏం చెప్పండి? నాన్న యాతన పడి ఆడ నుంచి వెళ్ళి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మ ఒండ్లు మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దని కష్టపడుతున్నారు. అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు, వచ్చారు చూశారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా, మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, పీకుడు మేము పీకుతాం, అన్ని చేస్తాం, అది ఇదని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట, ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి? ఏం ఇక్కడ ఏమీ పీకలే, వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లేయడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేయడానికి? అంటే గవర్నమెంట్ అంట, మధ్యలో గవర్నమెంట్ ఎందుకుందా మీ మధ్యలో గవర్నమెంట్? బాధలు చెప్పడానికి అసలు వింటుండ, బాధలు చెప్పడానికి దేనికి వచ్చిండు? వినడానికేగా. మరి ఎందుకు వచ్చిండు? వచ్చి ఇట్లా హాయ్ అని చెప్పడానికి వచ్చిండా? అంతేగా. అసలు ఆగుతుండా? ఆగు అన్నాను, ఆగుతుండా? ఆగట్లేదు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా మేము ఇంత పచ్చి బట్టలు. ఆయన కూడా మీకోసం కష్టపడుతున్నాడు. ఏది ఏ కష్టం? ఇదేనా హాయ్ అని చెప్పడమా? హాయ్ అని చెప్పడమా? ఆయన చెప్పుకుంటూ అంతేగా. నిలబడి మాట్లాడదు, హాయ్ ఆగండి ఆగండి అన్నా కానీ ఆగేది లేదు. మరి వీళ్ళు తిన్నారా, ఉంటున్నారా, వర్షంలో తడుస్తున్నారు? ఫుడ్ 3 రోజుల నుంచి ఎవరిస్తున్నారండి? ఎవరిస్తున్నారు? ఏది కనీసం వాటర్ ఇగో ఆయన కేడ దోమలు కొడుతాయని బీచింగ్ ఇప్పుడు వేసారు పొద్దున్న నుంచి. ఇప్పుడు ఆయన వచ్చే ముందు వస్తానని, ఎందుకంటే మేము చచ్చినా పర్వాలేదు, ఆయన సేఫ్ ఉండాలి, ఆయన సేఫ్ ఉండాలి. దోమలు కుట్టొద్దు, జ్వరం రావద్దు, ఏది రావద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. ఆయన ఏసీలు వేసుకొని ఏసీలలో పడుకుంటాడు, మేమేం దోమలలో పడుకుంటాం.